కనివిని ఎరుగని రీతిలో ఈ ఒక జరిగింది. కొన్ని గంటలు వైమానిక కమ్యూనికేషన్ సదుపాయాలు స్తంభించిపోయాయి. అదే అమెరికాలో జరిగినటువంటి దాడి. కొంతమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఎవరైనా తీవ్రవాదులు దాడి చేయవచ్చనే పై అనుమానం స్పష్టం చేస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్య నాగరికతలపై ఈ దాడి జరిగినట్లుగా గుర్తించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఉగ్రవాద రూపాలు గొప్ప పంతులు పడుతున్నాయి. బయోటెరరిజం, అణు ఉగ్రవాదం, సైబర్ ఉగ్రవాదం, జిన్నుల ద్వారా వ్యాప్తి చెందేటువంటి సీన్ టెర్రరిజం ఇలా హస్తపోకలు జరుగుతున్నాయి. గల్ఫ్ యుద్ధం సమయంలో అమెరికా సైన్య దేశాలను కాపాడడానికి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తీవ్ర స్థాయి ఆయుధాలు గుర్తించబడినట్లు సమాచారం ఉంది. ఆల్ఖైదా సైన్యులు బస చేసిన ప్రాంతాలపై దాడి జరిగినప్పుడు టర్కీ వంటివి ఉగ్రవాదాన్ని విశ్లేషకులు అంటారు. ఇదిలా ఉండగా మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన 13వ సదస్సులో ఉగ్రవాద భౌతిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలను సభ్య దేశాలు ధ్వంసం చేయాలని డిక్లరేషన్ చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 7 దేశాల దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి 11వ సదస్సులో 2002 నేపాల్ రాజధాని కాఠ్మండులో జరిగింది. ఈ సందర్భంగా రూపొందించిన డిక్లరేషన్లో యుఎన్ఓ భద్రతా మండలి 1373 డిక్లరేషన్ చేసింది. దీనికి పూర్తి మద్దతు అన్ని సభ్య దేశాలు తెలపడం జరిగింది. ఐక్యరాజ్య చార్టర్లో చాప్టర్ 7లో ఉగ్రవాదులను ఆశ్రయం కల్పిస్తున్నటువంటి దేశాలను ఉపేక్షించాలని కూడా తెలియజేయడం జరిగింది. భారత్లోని కాశ్మీర్లో కోటా చట్టం కింద 9 సంవత్సరాలు నిషేధించడం జరిగింది. ఈ చట్టం కింద మారణాయుధాలను తెలిపే ఏ దాడినైనా ఉగ్రవాదంగానే పరిగణిస్తారు. శ్రీలంకలో ఎల్టీటీ నేత ప్రభాకరన్ తను ఉగ్రవాదులకు శిక్షణ పూర్తయిన అనంతరం సైనిక గురుకులను బహుమతిగా బహుకరిస్తారట. ట్రైనింగ్ పూర్తయినటువంటి చివరి దశలో తమ ఆత్మాహుతి దళంగా అత్యవసర పరిస్థితుల్లో ఆత్మత్యాగం చేయాలని శత్రువు ప్రాణంతో సిగ్గువద్ద చివరి సమావేశంలో వారిని నూరిపోస్తారట. మరి ఉగ్రవాదం ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఉన్నదానని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మద్దతు సహకారం లేకుండా అది నిలదొక్కుకోవడం కష్టం. ఏ ప్రభుత్వ ఉగ్రవాద సంస్థ తీసుకున్న దానికి విదేశీ సంస్థల అండదండలు ఉంటాయనే విషయం విదితమవుతుంది. నేడు ఉగ్రవాద సంస్థలు విధ్వంసం సృష్టించడానికి ఆత్మాహుతి దళాలను పెంచి పోషిస్తున్నాయి. భారత్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్నది మానవ బాంబు ఆత్మాహుతి దళమే. ఆసియాలో శాంతి సుస్థిరతలను పరిరక్షించే లక్ష్యంతో 16 ఆసియా దేశాల ప్రభుత్వాధినేతలు దేశాధినేతలు 2002 జూన్ 4వ తేదీన కజకిస్తాన్లో వాణిజ్య రాజధాని ఆల్బర్టీలో సమావేశం జరిపారు. ఆసియాలో 4 అణ్వస్త్ర దేశాలు ఉన్నందున ఈ ప్రాంతంలో దేశాల మధ్య విశ్వాసం నెలకొనేలా చర్యలు చేపట్టాలని చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు తెలియజేసింది. ప్రస్తుతం సిరియా సమస్య కూడా అంతర్గతమైనటువంటి విభజనతో గురి అవుతుంది. ఈ సదస్సులో కూడా తగిన విధంగా స్పందించి సిరియాకి ఈ సదస్సు సరైనటువంటి న్యాయం చేయగలదని నేను భావిస్తున్నాను. ఉగ్రవాదం అంతర్జాతీయ స్థాయిని సంతరించుకుంది కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి. తద్వారా ప్రజలు ఉగ్రవాదం ద్వేషించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి వంటి నిర్మూలించాలి. ఇలాంటి ఉగ్రవాద వ్యతిరేక సదస్సులు సమాజంలో అదేవిధంగా సభలు ముమ్మరంగా జరిపించాలి. దీన్ని నిర్మూలించడానికి సమితిలో సభ్య దేశాలు సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఉగ్రవాదులు అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం అందించుకోగలుగుతున్నప్పుడు దేశాలు వాటికి ప్రతిస్పందించి సమిష్టిగా అన్ని దేశాలు వాటిని వ్యతిరేకించడం లేదు. మరి ఎవరికి వారే ఏమాది అన్నట్లు కాకుండా సమిష్టి కృషి చేస్తేనే ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టగలము. అది సాధ్యమవుతుంది అని నా మనవి. థ్యాంక్ యూ అన్నారు. Now, Egypt President Mohamed Morsi. సభకు నమస్కారం.
వేదికను అలంకరించిన ఈఎన్ఓ సెక్రటరీ జనరల్ బాన్కి మున్ గారికి, ఈ 16వ నామ సమావేశాన్ని నిర్వహిస్తున్న ఇరాన్ అధ్యక్షులు వారు మహమ్మద్ నజాద్వార్ గారికి, మిగతా ఇతర దేశాల నుంచి నామ సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు, పరిశీలక దేశాలకు, మూడో ప్రపంచ దేశాలకు, మీడియాకి అందరికీ నా వందనాలు. ప్రపంచంలో ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి, అనేక పోటీ ఉంది. ఆ పోటీలో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఆయుధ పోటీ. ప్రపంచంలో చాలామంది ప్రజలు కనీసం ఒక పూటకి ఆహారం లేకుండా జీవించే వాళ్ళు 100 కోట్ల మంది ఉంటే, చాలా దేశాలు ఆయుధాల కోసం అనేక కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నారు. మీరు చాలా సంవత్సరాలు చూసుంటారు, ప్రపంచంలోని నాగరికతలు, ఒక నాగరికత పుట్టింది, మరొక నాగరికత అంతమైంది. ఆ నాగరికత అంతమయ్యేటప్పుడు వాళ్ళు చేసే యుద్ధాలలో ఒక నిర్ణీత ప్రాంతంలో, నిర్ణీత కాలంలో జరిగేది. కానీ ఎప్పుడైతే ఆయుధం అనేది వచ్చిందో అప్పటి నుంచి యుద్ధం జరిగే సమయాలు, యుద్ధం నీతిలో తేడాలు వచ్చింది. అప్పటి నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇంకా కాలుష్య నష్టం అనేది విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి తేడా బాగా గమనించుంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం చాలా తక్కువ మాత్రమే. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక ఆయుధాలు ఉపయోగించడం వల్ల అనేక దేశాల్లోని ప్రజలు చాలామంది మరణించడం జరిగింది. యుఎన్ఓ ఏర్పడినప్పుడు యుఎన్ఓ చార్టర్ ఆయుధాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రూపొందించినప్పుడు మా దేశం ఈజిప్ట్ చాలా సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. 1945 అక్టోబర్ 3న యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్, చైనా వంటి దేశాలు మాస్కోలో సమావేశమై ప్రపంచ భద్రతకు ఎక్కువ ఆయుధాలు ఉండడం అనేది ఒక కారణం కాకూడదు, కాబట్టి ఆయుధాలు తగ్గించుకోవాల్సిందిగా అన్ని దేశాలు అక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గారు 1951లో యుఎన్ఓకు సమర్పించిన ప్రతిపాదనలో నిరాయుధీకరణ ద్వారా జరుగుతున్న సైనిక వ్యయములు కొంత తగ్గించుకుంటే ఆ తగ్గింపు ద్వారా ప్రపంచంలో ఉన్న పేదరికాన్ని, దాంతోపాటు వ్యాధులకు గురవి మరణించుతూ ఉన్న ప్రజలని కాపాడవచ్చు అని ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది. 1952 సంవత్సరంలో యుఎన్ఓ నిరాయుధీకరణ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత ప్రపంచ నిరాయుధీకరణ కోసం సాల్ట్ స్ట్రాటజిక్ ఆర్మీ టైమింగ్ టాక్స్ అనే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చాం. తర్వాత సాల్ట్ 2 అనే ఒప్పందాన్ని తీసుకొచ్చాం. అయినా కూడా ఆయుధ పోటీ అనేది ఏమాత్రం తగ్గలేదు. చూడండి, అణుబాంబు తయారు చేసినప్పటి నుంచి ప్రపంచంలో ఇంకా విపరీతమైన ఒక దేశానికి మరొక దేశానికి మధ్య భద్రత లేకపోవడం అనేది పెరిగిపోయింది. సో ఇది ఒక ప్రధాన కారణంగా ప్రతి దేశం ఆయుధాలు పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, ఇతర దేశాలు తర్వాత ఎక్కువ ఆయుధాలు ఉత్పత్తి చేయడం ద్వారా ల్యాండ్ లీజ్ బిల్లుకి ద్వారా అమెరికా ఈ యూరప్ దేశాలకి ఆయుధాలు ఎక్కువ సరఫరా చేయడం అనేది ప్రపంచంలో ఉన్న అశాంతికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ఈ మధ్య పక్క దేశం బాగుంటే మరొక దేశం ఒప్పడం లేదు. ఒక దేశం 4 షిప్పులు తయారు చేస్తే మరొక దేశం 8 షిప్పులు తయారు చేస్తాము. ఒక షిప్న రేంజ్ 200 కిలోమీటర్లు ఉంటే ఇంకో దేశం చెప్పని 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాము. సో ఇప్పుడు యుద్ధం సంభవిస్తే అది ఆకాశంలోనే జరగచ్చు, భూమి మీదనే జరగచ్చు, నేల మీదనే జరగచ్చు. అప్పుడు జరిగే నష్టం తక్కువ, ఇప్పుడు జరిగే నష్టం ఎక్కువ. కాబట్టి ప్రపంచ దేశాలారా, ప్రజలారా గమనించండి, మన ప్రపంచ ప్రజలు బాగోగులతో సుఖంగా ఉండాలంటే మన దగ్గర ఆయుధాలు ఉండడం అనేది అంత ముఖ్యం కాదు. ఆయుధాల కోసం మనం పెట్టే ఖర్చు కన్నా ఆహారం కోసం మనం ఖర్చు పెట్టినట్లయితే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారనేసి మా దేశం యొక్క ప్రగాఢ విశ్వాసం. పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సమస్య, ఈ మధ్య చూడండి చైనా దేశం భారతదేశం ఒక పక్కలో బలంగా తయారైంది. అనేక యుద్ధ విమానాలను తయారు చేసుకోవడం, దాంతోపాటు అంతరిక్షంలో ఉన్న క్షిపణులు శాటిలైట్ను కూల్ చేస్తే స్థితికి రావడం, ఇవంతా ఆయుధ పోటీని పెంచే స్థితిగా ఉంది. అమెరికా తెలియకుండా అనేక రహస్య ఆయుధాలను తయారు చేస్తాం. అది ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. దాంతోపాటు ఇవన్నీ మనకి పై కనిపించే ఆయుధాలు, మరి కనిపించని జీవ రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లయితే మనుషులు ఈ భూమి మీద బతకగలరా, జీవించగలరా? లేకపోతే ఈ మనకు తెలిసినంత వరకు ప్రాణం ఉన్న ఈ భూగ్రహం మరొక ఇతర గ్రహాలాగా మారిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి ఆయుధాలు లేని ఈ ప్రపంచాన్ని నిర్మిద్దాం, ఆయుధాలు లేకుండా జీవిస్తాం, శాంతియుతంగా జీవిస్తామని భారతదేశంలో గాంధీజీ ప్రవర్తించిన శాంతి మార్గాన్ని నడిచి ఈ ప్రపంచాన్ని శాంతి మార్గంలో పయనించేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని, ప్రపంచం అంతా శాంతిగా పరిగెడి ఇవ్వాలని మా దేశం తరఫున నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరందరూ నా ప్రతిజ్ఞకి అనుమతిస్తారని, అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. Now, the leading country in Africa, South Africa, Foreign Minister Maria Maite Nikona Mashbani. పదహారవ నామసదస్సు వచ్చేసినటువంటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గారికి, అదే 16వ సదస్సు వచ్చినటువంటి ఇరాన్ అధ్యక్షులకు, ఈ యొక్క సభకు వచ్చినటువంటి సభ్య దేశాలు, అదేవిధంగా ఈ సభను వీక్షించినటువంటి ఇతర దేశాల ప్రతినిధులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సో నేను దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఫారెన్ మినిస్టర్గా ఫార్మేషన్ ఈ యొక్క సదస్సుకు మా దేశ తరఫు నుంచి వ్యక్తులుగా ఈ యొక్క సదస్సుకు ఇచ్చేసాము. ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో చాలా సభ్య దేశాలన్నీ కూడా రకరకాల సమస్యలు తెలియజేస్తుంది. ప్రధానంగా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, తర్వాత నక్సలిజం, టెర్రరిజం ఇలాంటి సమస్యల్ని ఎక్కువగా ఫేస్ చేస్తుంది. ఇంకా ఇదే కాకుండా మన ప్రపంచము ఎక్కువగా ఏ సమస్యలు ఎదుర్కొంటుంది, బయోడైవర్సిటీ, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి సమస్యలు రోజు రోజుకి చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమస్యల వల్ల థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎక్కువగా ఇబ్బందులు గురవుతుంది. ఎక్కువగా ఈ పర్యావరణ కాలుష్యము అలాంటి సమస్యల వల్ల ఎక్కువగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ సమస్యలు గురవుతుంది. ఇంకా మా దేశంలోని ప్రధానమైన సమస్య జాతి వివక్ష సమస్య. మా దేశంలో చాలా సంవత్సరాల నుంచి దాదాపుగా 19వ శతాబ్దంలో ఆంగ్లేయ ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చినప్పటి నుంచి ఈ జాతి వివక్ష సమస్య అనేది కొనసాగుతూనే ఉన్నది. ఈ జాతి వివక్షకు వ్యతిరేకంగా 1948 నుంచి మా దేశంలో రకరకాల పోరాటాలు జరుపుతున్నారు. అదేవిధంగా ఫస్ట్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో ఈ జాతి వివక్షను ప్రధాన సమస్యగా అప్పటి ఇండియా ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ సమస్యని ప్రధాన సమస్యగా గుర్తించి మా దేశానికి సహాయ సహకారాలు అందించారు. సో అది మా దేశానికి ఇండియా ఇంకా ఈ యొక్క జాతి వివక్ష వ్యతిరేకంగా మా దేశ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి మెంబర్ లీడర్ నెల్సన్ మండేలా దాదాపుగా 26 సంవత్సరాలుగా ఈ జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఈ జాతి వివక్షకు వ్యతిరేకంగా చట్టం కూడా కల్పించబడింది. 1994లో జాతి వివక్షకు వ్యతిరేకంగా విముక్తి చట్టాన్ని కల్పించడమైంది. అయినప్పటికీ మా దేశంలో ఇప్పటికి కూడా ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. ఉదాహరణకి ఈ సంవత్సరం 2012 ఆగస్ట్ 16లో మకరావా గనుల్లో గనుల కార్మికుల్ని తీవ్రంగా హింసించడం జరిగింది. దాని ఫలితంగా ఎక్కువ మందిగా దాదాపు 34 మంది గనుల కార్మికులు చనిపోయారు. అంటే ఎక్కువగా ఈ నల్ల జాతీయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మా దేశంలో ఉండే జాతి వివక్ష సమస్యని ప్రపంచ సమస్యగా పరిగణించి మా సభ్య దేశాలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశానికి ఈ అవకాశం కలిగించినటువంటి ఇరాన్ అధ్యక్షురానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరుతున్నాను. జోర్డాన్ ప్రైమ్ మినిస్టర్ హసన్ బిన్ తలాల్. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఐక్యరాజ్య సమితి చీఫ్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ గారికి, అదేవిధంగా అతిథ్యం ఇస్తున్నటువంటి అధీన దేశాలకు అతిథ్యం ఇస్తున్నటువంటి ఇరాన్ దేశాధ్యక్షులు నజాద్ గారికి, మరియు నాతోటి ఇతర దేశాలన్నింటికీ అన్ని దేశాల అధినేతలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ దేశాల ప్రతినిధులకు, ప్రెస్ మీడియా మొదలైనటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దేశం జోర్డాన్. నేను జోర్డాన్ ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ అలైన దేశాలకు
హాజరవడానికి ఇక్కడ రావడం జరిగింది. జోర్డాను 35,637 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి అమాన్ అనేటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని 65,08,271 కోట్ల జనాభాతో 93% అక్షరాస్యతతో విరాజిల్లుతున్నటువంటి పశ్చిమాసియాలోని అతి చిన్న దేశం మా జోర్డాన్. మా దేశం యొక్క సమస్యలను ఇక్కడ విన్నవించడానికి మేము రావడం జరిగింది. మా మిత్ర దేశాల్లో కూడా ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయని మేము భావిస్తున్నాం. మా సమస్యలను అలీన దేశాల సమస్యలుగా భావించి తగిన పరిష్కార మార్గాలు చూపడంలో మన అధ్యక్షులైనటువంటి నజాద్ గారు ముందు ఉంటారని శాసిస్తూ నా చిన్న ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. పశ్చిమాసియాలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అభద్రతాభావానికి లోనవుతున్నాం. వీటికి చాలా కారణాలు ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, 2011 సంవత్సరంలో ఈజిప్ట్, లిబియా, సిరియా లాంటి అనేక దేశాల్లో జరిగినటువంటి తిరుగుబాట్లను మీరు గమనించే ఉంటారు. సామ్రాజ్యవాద శక్తులు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులపై కన్నేసి దేశ అంతర్గత తిరుగుబాట్లను లేవదీసి ప్రభుత్వాలను, ప్రభుత్వాది నేతలను కూల్చినటువంటి సందర్భాల పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయాన్ని అలీన దేశాలు కూడా చాలా స్థూలంగా పరిశీలిస్తున్నాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రచ్ఛన్న యుద్ధానంతరం ఏకధ్రువంగా మారిన ప్రపంచంలో వర్ధమాన దేశాల సమస్యలపై అలీన దేశాలు దృష్టి సారించాలని, అప్రమత్తతో మెలగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మానవ మనుగడకు విశ్వశాంతికి విడదీయరాని సంబంధం ఉంది. మనం సాధిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన ఆయుధాల పోటీని నివారించాలి. పెద్ద చిన్న దేశాల తారతమ్యం లేకుండా అన్ని దేశాల్లో మానవ వనరుల అభివృద్ధి పట్ల అలీన దేశాలు శ్రద్ధ వహించాలి. ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో ముందుండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా అలీన దేశాల మిత్రులు ఆర్థిక సుస్థిరత పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాలు వర్తమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భాలు ప్రపంచంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం మీరందరూ గమనించే ఉంటారు. పెట్టుబడుల విషయంలో అలీన దేశాలు పరస్పర సహకారాన్ని అందించి అంతర్జాతీయ వాణిజ్యంలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి. సీమాంతర ఉగ్రవాదం అణచివేయడానికి మిత్రులకు మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా ముందుంటామని తెలియజేస్తున్నాం. అలీన దేశాలు కూడా దక్షిణపరమైన ఒప్పందాల పట్ల, వాటి ఆవశ్యకత పట్ల సాధ్యాసాధ్యాలను బేరీజు వేయాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ప్రపంచ శాంతి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. అలీన దేశాల మధ్య సాంస్కృతికపరమైన, క్రీడాపరమైన సంబంధాల పట్ల తగిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒలింపిక్ స్థాయిలో అలీన దేశాలన్నీ కలిసి ఈ సాంస్కృతిక, క్రీడాపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అలీన దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు పటిష్టం కాగలవని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా 120 సభ్య దేశాలకు వేదికగా ఉన్నటువంటి అలీన దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం నిజంగా విచారకరం. ఇది కేవలం కొన్ని సామ్రాజ్యవాద శక్తులైనటువంటి దేశాలు తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి సంబంధించిన సంస్థగా ఉందే తప్ప వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం వహించడంలో విజయవంతం కాలేకపోతున్నదని మేము భావిస్తూ, అలీన దేశాల్లో అన్ని రకాలైనటువంటి అర్హత ఉన్నటువంటి పెద్ద దేశాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా పురోగమిస్తున్నటువంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, ఆ విధంగా కల్పిస్తే మా దేశం యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు స్పీచ్ రెగ్యులేషన్ పూర్తయింది. ఇక్కడ అలీనోద్యమము ఏ సిచ్యుయేషన్లో ఫామ్ అవ్వాల్సి వచ్చిందో మనం యాజ్ ఏ సోషల్ అసిస్టెంట్స్గా పిల్లలకి చెప్పలేకపోయినా కానీ, అవసరం లేకపోయినా వాళ్ళు ఏం చెప్పినప్పుడు తెలుసుకుంటారు. కానీ మనకి దానికి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం సార్. దాని గురించి మీరు పర్మిషన్ ఇస్తే 1 నిమిషము
చెప్పడానికి ఇక్కడ మలుపలుకులు ఇచ్చారు కాబట్టి నేను తెలుగులోనే చెప్పేదానికి. ఏం జరిగిందంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1945లో కంప్లీట్ అయిన తర్వాత మనకి 2 అగ్రరాజ్యాల నాయకత్వంలో దేశాలు చీలిపోయిన సంగతి మనకందరికీ తెలుసు. అప్పటికి ప్రపంచ పరిస్థితి ఏంది ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే మనం చదువుంటాం కాబట్టి ఎక్కువ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్రము పొందలేదు, స్వాతంత్రము అటైన్మెంట్ చేయలేదు. కేవలము భారతదేశం 1947లో, మయన్మార్ 1949లో, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు దక్షిణాసియాలో వచ్చాయి. మేజర్ ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి ఇండోనేషియా కానీ, హోచిమిన్ నాయకత్వంలో పోరాటం కొనసాగించినటువంటి వియత్నాం కానీ, అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ఏ ఒక్క దేశానికి స్వాతంత్రం లేదు. అటువంటి సిచ్యుయేషన్లో 1955 బాండూరు సమావేశంలో దీనికి రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, తర్వాత కల్నల్ గామల్ అబ్దుల్ నాజర్ గురించి మనకందరికీ తెలుసు. 1869లో సుయేజ్ కాలువ వాటా ఇస్మాయిల్ పాషా ఇంగ్లాండ్ వారి కమ్యూనిస్ట్ నేపథ్యంలో సుయేజ్ కెనాల్ను 1990 జాతీయం చేసి వాటాలను ఈజిప్ట్కి అప్పగించినటువంటి వ్యక్తి. అప్పుడు ఈజిప్టు, ఇంగ్లాండ్ యుద్ధము, అదేవిధంగా హోచిమిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ దేశమైనటువంటి వియత్నాంకు స్వాతంత్రం సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఫ్రాన్స్ పైన యుద్ధం చేసిన సందర్భంలో పాశ్చాత్య దేశాలన్నీ ఆగ్నేయాసియా దేశం వియత్నాం సహకరించలేకపోవడము ఈ అనుభవంలో ఏర్పడినటువంటి నేషన్స్. దీన్ని ఆర్గనైజేషన్ ఎందుకు అనలేదు అనేటువంటిది కొంతమంది మిత్రుల యొక్క అనుమానము. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నాము, సౌత్ ఈస్ట్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అన్నాం. కానీ దీన్ని ఎందుకు ఉద్యమము, లాస్ట్లో ఉద్యమం అని ఎందుకు వచ్చిందంటే ఇది లైఫ్ లాంగ్ ప్రొలాంగ్మెంట్ అని. ఇంకా వెనకబడిన, మసకబారుతున్న, బానిసత్వంతో అల్లాడుతున్న, ఆకలితో అల్లాడుతున్న దేశాలకు జాగృతి చేయడం అనేటువంటిదే దీని యొక్క మెయిన్ థీమ్. ఇది ఆర్గనైజేషన్ కాదు, మిలిటరీ అలయన్స్ అసలే కాదు, మిలిటరీ అలయన్స్ కాదు, ఆర్గనైజేషన్ అసలు కాదు. ఇది ఒక ఉద్యమంగా తీసుకురావాలనేటువంటి ఈ ఆర్కిటెక్చర్స్ యొక్క కృషి. కాబట్టి దీంట్లో ఏ ఒక్క దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. మన దేశం 2 సార్లు అప్లికేషన్ వేసినప్పుడు స్క్రూటనైజేషన్ దాకా వచ్చి చైనా వీటో చేయడం వల్ల వీగిపోయిన సందర్భం మనకి అందరికీ తెలుసు. లేకపోతే భారతదేశానికి ఒక 6వ శాశ్వత సభ్య దేశంగా వచ్చిండే పరిస్థితి ఏర్పడింది. రాజీవ్ గాంధీ లొంగోవాల్ అగ్రిమెంట్లో కూడా ఇది మనం పెట్టడం జరిగింది, కానీ ఫెయిల్ అయింది. ఇది నామ్ గురించి సింపుల్గా టైం లేదు కాబట్టి నెక్స్ట్ డిక్లరేషన్కి ఈ అబ్జర్వింగ్ నేషన్స్ నుంచి ఒక 3 లేసి ఇస్తే దీంట్లో సంతకం పెట్టి వెనుజుల అధ్యక్షుడికి ఇచ్చేస్తాం. అబ్జర్వింగ్ నేషన్ ఫ్రమ్ బ్రెజిల్ డి కృష్ణయ్య, సోషలిస్ట్ అండ్ జెడ్పీ బాయ్స్ సర్టిఫికేట్ గణాలో ఇప్పటికీ ఆకలి చావులు ఉన్నాయి. అజెండా అంటే ఏంటంటే ఇప్పుడు స్పీచ్ డెలివరేషన్ అయింది కదా, విన్నారు కదా, ఇది దానివల్ల న్యూ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, వదిలివేసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఫోర్త్ కమింగ్లో వాట్ ఆర్ ద స్టెప్స్ యు హావ్ టు బి టేకెన్ టు ఇంప్రూవ్ ద నామ్ అనేటువంటిది ఒక 3 పాయింట్స్ చెప్తే దీంట్లో రాసినట్టు యాక్షన్ చేసి ఇచ్చేస్తాం. అంటే ఫోర్త్ కమింగ్ లో కార్కాస్ లో ఎటువంటి అంశాలపై చర్చ జరగాల అనేది. ఇప్పుడే సార్ వాళ్ళు చెప్పారు మన ఘనదేశం అని. సో ఘనదేశంలో ఆకలి సేవలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 2 సార్లు ఐక్యరాజ్య సమితి పదవిని అలంకరించిన కోఫీ అన్నన్ మా దేశం చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా ఈ సమస్యలు వచ్చే మళ్ళా వెనిజులా సమావేశంలో ఏ సమస్యలపైన చర్చ జరిగితే బాగుంటుందని ఇప్పుడే సార్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ సభ్యులు లేవదీసిన సమస్యలపైన అసలు చర్చ జరగలేదు. సో వాటిని ఏమనాలి? సో అందుకని సభ్యులు లేవదీసిన సమస్యలే కాకుండా సభ్య దేశాలు వచ్చిన ప్రతినిధులు వాళ్ళ యొక్క సమస్యలు కూడా చర్చించుంటే బాగుందనిపిస్తుంది. ఈ సమావేశంలో కాకపోయినా
వచ్చే వెనిలా సమావేశంలో ఆ విధంగా చేస్తారని ప్రతినిధులు అదేవిధంగా వేదిక అలంకరణ పెద్దలు చేస్తే బాగుంటుందని మా దేశం తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అజెండా ఫోర్త్ కమింగ్ 17th NAM Summit agenda is today formulated by all the 120 nations. The following main items: number 1, terrorism; number 2, human relations and development of Human Index Development, HDI, Human Development Index; improvement of life expectancy, especially in African nations, and decline of the inflation, especially in Asia; West Asia problem like Lebanon and Palestine, Israel problem, and CTBT, Comprehensive Test Ban Rating. CTBT గురించి మనకు అందరికీ తెలుసు. 20 ఆయుధాలు ఉన్నటువంటి దేశము సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం మీద సంతకం చేయదు. ఏదో 1-6 ఉన్నటువంటి దేశాలు సంతకం చేయాలా. ఈ వర్షన్ అమెరికాది. కాబట్టి CTBT ఈ అజెండాను తిరిగి 4th ఆమోదించి ఏకగ్రీవంగా ఎనానమస్గా ఆమోదించి నెక్స్ట్ 2015 వెనిజులా క్యాపిటల్ కార్కాస్ ద 17th Non-Alignment Movement Program. I requested the following agenda అనేటువంటిది all the members are unanimously approved or not. The declaration is approved by the NAM countries and the international observer also smiling. Now next we have I request Mr. Suresh, the president of Venezuela, Elias Joa, to obtain this declaration. Swami. సార్ మనలో మాట ఇది మాదిరి నామం ఏదన్నా మాట్లాడుకోవా? ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఈ 16వ అలీనోద్యమ సదస్సుకు ఇచ్చేసినటువంటి డెలిగేట్స్ అందరికీ ఒకసారి వందనాలతో మనం మళ్ళీ 17వ సమావేశం మా దేశంలో మా దేశ రాజధాని కరాకస్లో జరుగుతుంది. అందరూ తప్పకుండా విచ్చేయండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అదేవిధంగా ఈ అలీనోద్యమ స్ఫూర్తిని అందరూ దిగ్విజయంగా కొనసాగించి ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి మీ వంతు సహకారం అందించాలని మీ అందరినీ సభాముఖంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అయిపోయిందా? ఇంకా vote of thanks by Manmohan, Foreign Minister of Ali Akbar Salehi of Iran. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారు మహమ్మద్ అహ్మద్ నిజాం గారికి, ఈ 16వ నామ్ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ దేశాల ప్రతినిధులకు, పరిశీలన దేశాల అధినేతలకు, రాయబారులకు, మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా అంతర్జాతీయ పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి యుఎన్ ప్రెసిడెంట్ మిస్టర్ బాన్ కీ మూన్ గారికి మా యొక్క ధన్యవాదములు. తర్వాత ఈ యొక్క సభ్య దేశాల్లో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వారి సమస్యలు నిర్వహించినటువంటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, నేపాల్ ప్రధానమంత్రి బాబురాయ్ భట్టార్ గారికి, సింగపూర్ అధ్యక్షులు కాశీ విశ్వనాథం షణ్ముగం గారికి, దక్షిణాఫ్రికా విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి మస్బెన్ గారికి, జోర్డాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి తలాబ్ గారికి,
ఇండోనేషియా ఉపాధ్యక్షుడైనటువంటి బెన్స్నో గారికి, వెనుజులా ఉపాధ్యక్షుడైనటువంటి ఎలిస్ జువా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నామ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ జరుపుకున్నాం. అంటే మనం ఇంతకు ట్రైనింగ్లో చెప్పుకున్నట్టుగా సోషల్లో కూడా ప్రాక్టికల్గా చేయదగినటువంటి కృత్యాలు చాలా ఉన్నాయి. వీ కెన్ ప్రూవ్ బై కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ స్కూల్ అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో ఈరోజు మనం పుత్తూరులో జరుపుకున్నాం, సార్క్ సదస్సు జరుపుకున్నాం. ఈరోజు ఇక్కడ నామ్ సదస్సు జరుపుతున్నాం. అదేవిధంగా మాక్ పార్లమెంట్ కూడా పుత్తూరులో జరుపుకోవడం జరిగింది. సో బై కోఆర్డినేటింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్, what is your opinion as a participants should be expressed here, whether this kind of summits are useful for us or not. If not, what are the remedies or what are the strategies we want to take to fulfill such kind of programs in our schools? Please, one of you come forward and express your opinions. ఎవరైనా ముందుకు వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది. ప్లీజ్, as a observer, what is your opinion regarding this session? సార్ అయినా మీరే మాట్లాడండి. ముందుగా దీని మీద చెప్పే ముందు మా స్కూల్ చెప్పుకోవాలి. మా స్కూల్లో మేము 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళ చేత మాది పార్లమెంట్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎందుకు ఇవంతా నిర్వహించాలంటే, ఎప్పుడూ కూడా ఏదో స్కూల్కి వచ్చినామా వెళ్ళినామా, బయాలజీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ఉంటుంది, మనకంటూ ఏది మన స్కూల్లో ఉండదు. కాబట్టి చాలా స్కూళ్ళల్లో మనకి ఇప్పుడు సోషల్ ల్యాబ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా స్కూల్లో కూడా ఒక సోషల్ ల్యాబు, అందులో కొన్ని ఎక్విప్మెంట్స్ మేము కొనుగోలు చేయడం, మా హెచ్ఎం సార్ చాలా మాతో కోఆపరేట్ చేస్తూ ఒక టీవీ, అదేవిధంగా ఒక టీవీ ప్లేట్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనం ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం కానీ, లేదా పాఠశాలను సమాజంలోకి తీసుకురావడం కానీ, ఈ యొక్క పాఠ్యాంశానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నాంశం చేస్తూ మనం బోధన చేసినట్లయితే పిల్లవాడికి అర్థవంతంగాను, అదేవిధంగా జ్ఞానాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. అదేవిధంగా ఎవరైనా నిర్వహించకపోయినట్లయితే, వీటిలో నిర్వహించినట్లయితే మన పిల్లవాడికి ఏదో స్కూల్కి వచ్చినామో లేకపోయినామనే భావం కలగకుండా మన వంతు కృషిని మనము చేసి పేద పిల్లలను ఆదుకున్న వాళ్ళ మొత్తమని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకుంటున్న జీతం అంతా కూడా పేదవాళ్ళ యొక్క పన్నులతో కట్టిన, వారి యొక్క శ్రమను వాళ్ళు చిందించి పన్నులతో కట్టిన డబ్బే మనము జీతంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే పేదలు మన భారతదేశం అనేది ఎక్కువ మంది పేదలని గణాంకాలే చెబుతున్నాయి. సో దానివల్ల మనం తీసుకున్న జీతానికి న్యాయం చేయవలసిన కోరుతున్నాను సార్. సో ఈ అవకాశాన్ని మళ్ళీ నాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన పాఠశాల మన కోర్స్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మన ముఖ్యంగా మన సిఎస్ సార్ గారికి, ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పటివరకు సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్ సెల్లో అలీనోద్యమ సదస్సును నిర్వహించారు. అంటే ఒక మోడల్ సదస్సులాగా ఇలాంటివే పాఠశాల స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసి మోడల్ పార్లమెంట్, మాక్ అసెంబ్లీ చేసి ఒక అవేర్నెస్కి బాటలు వేయాలని సందర్భంగా కోరుతున్నాం. తర్వాత ఇక్కడ మనం అసెంబ్లీ అయినాం కాబట్టి ప్రోగ్రాంలో చివరిగా వ్యాలిడిక్ట్లో భాగంగా మనం ఒక కొత్త ఎవరి దగ్గరైనా ఒక మంచి
సందేశం ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ పరిచయం శ్రీ కోట పురుషోత్తం సార్ని మనం ఈ సమావేశానికి ఆహ్వానించాం. కాబట్టి వారి యొక్క సందేశాన్ని కూడా వినేసి మనం ఇక్కడి నుంచి డిస్కస్ అయితే కిందకి వెళ్ళేసి ఇంకేదైనా షెడ్యూల్ పెండింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకునేసి డిస్కస్ చేస్తాం సార్. కాబట్టి ఉపాధ్యాయులతో కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కోట పురుషోత్తం సార్ని వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. అదేవిధంగా మన టీచర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి శ్రీ రామకృష్ణ నాయుడు గారిని కూడా వేదిక మీదకి సమయంగా ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత మనకందరికీ కూడా ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సార్ మనకి పరిచయం అయి ఉంటారు. దాదాపు ఒక సులభమైనటువంటి శైలిలో ఒక రచయితగా గొప్ప పేరు అయితే